అసలు ఈ ఆత్మహత్యలకు ఇది ఒకటే కారణమా? ఇంకా వేరే కారణాలున్నాయా? ఎందుకంటే రైతులకు అనేక రకాల కష్టాలున్నాయి. ఆయన సార్ ఎకనామిక్స్ కాబట్టి బాగా చాలా రోజుల నుంచి స్టడీ చేస్తున్నాడు. అంటే కల్తీ విత్తనాలున్నాయి, పంట దిగుబడి సరిగా రాక, న్యాచురల్ కెలామిటీస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా! కొద్దిగా స్టడీ చేద్దామా అన్నాడు. అన్న తర్వాత ఎక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్నా సార్‌ని తీసుకొని పోయేది. కార్‌లో ఇంతంత పెట్రోల్ పోయించుకొని పోయేది. పోతే ఆ రైతు కుటుంబ సభ్యులు చెప్పేవాళ్ళు. ఒకసారి ఏమైందంటే సిద్దిపేట ఆనుకొని లింగారెడ్డిపల్లి అనే ఊరున్నది. అది 1 కిలోమీటర్ ఉంటుంది సిద్దిపేటకు. చాలా బాధాకరం అది. ఏంటంటే రాత్రి తేజ న్యూస్‌లో 9:30కు ఈ వార్త వచ్చింది. ఒకతను ఉరిపెట్టుకున్నాడు అని. సారుకు ఫోన్ చేశా. వాళ్ళైతే అంటే సారు వరంగల్ నుంచి వచ్చిండు, నేను ఇక్కడి నుంచి పోయినా. పోయేసరి సిచ్యువేషన్ ఏంటంటే దూలానికి వేలాడుతుంది. పొద్దు పొడిచింది అప్పటికి. వాళ్ళని అడిగినాం ఇద్దరం. చిన్న గడంచి ఉండే దించవచ్చు కదా, ఎందుకు ఇంకా దానికి అట్లే ఉంచిందంటే, నిన్న అంజుమాన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి, అంజుమాన్ అంటే భూతనక బ్యాంకు, ఇజ్జత్ తీసిండ్లు, తట్టుకోలేక అది చనిపోయాడని చెప్పి, సరే దించండి మేము ఉన్నాం ఇక్కడ, మేము మాట్లాడతామని చెప్పి శవాన్ని దించినాక వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, ఆ రైతుకున్నది కేవలం ఒక 15 ఎకరాలు, 35 బోర్లు వేశాడు. ఒకదానిలో నీళ్ళు పడలే. లాస్ట్కి ఒక బోర్లో పడ్డాయి. అప్పు తెచ్చి పంట వేసుకున్నాడు. తీరా పొట్టకొచ్చే టైంకి బోరెడు. అప్పులోళ్ళు ఏమో ఇంటి మీదకి వచ్చారు. వేరే దారి కనబడక చనిపోయాడు.